సో ఈ యొక్క ప్రపంచంలో రెండు బలహీనతలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఒక బలహీనత వచ్చేసి నేను ఈ ప్రపంచంలో ఎన్నైనా కోరికలు కోరుకోవచ్చు, నేను చాలా సంతోషంగా ఉండొచ్చు. ఆ ఒకటి ఫస్ట్ బలహీనత వచ్చేసి ఈ ప్రపంచంలో ఆశ అన్నమాట. ఆశ అంటే ఎక్కువ కోరికలు. ఈ ప్రపంచంలో ఒక బలహీనత ప్రతి ఒక్కరికి ఉన్నది ఏంటంటే ఆశ అంటే కోరికలు. శీల ప్రభుపాద్ వారు చెప్తారు ఒక లెక్చర్లో, ప్రభుపాదులు చెప్తారనమాట. ఒక చాలా ఓల్డ్ ఉమెన్ అనమాట, చాలా వృద్ధపరమైన ఒక ఆవిడ వచ్చేసి చాలా ఎండలో వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తున్నప్పుడు ఎండలో ఆమెను వచ్చేసి చాలా కట్టెలు కూడా మోస్తూ ఉందన్నమాట, చెమట్లు అన్నీ. సమ్మర్ సీజన్లో, ఎండాకాలంలో వెళ్తూ ఆ వృద్ధురాలు అలా వెళ్తూ ఉండేటప్పుడు ఏమైంది, చాలా అలసట వచ్చిందనమాట. అలసట రాగానే అది ఆ కట్టెలు ఏమన్నా మొత్తాన్ని కింద పడిపోయినాయి. కింద పడంగానే వెంటనే చాలా గట్టిగా అరిచిందనమాట, భగవంతుడా కాపాడు 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 అనేసి చాలా గట్టిగా. వెంటనే భగవంతుడు వచ్చేసాడు అనమాట. ఇది ప్రభుపాద వారికి చెప్పిన వృత్తాంతం. ఇది భగవంతుడు వచ్చేసాడు. నన్ను పిలిచావు కదా వృద్ధురాలా, ఏం కావాలి నీకు అనేసి. వెంటనే ఆ వృద్ధురాలు చెప్పింది, నేను చాలా కష్టపడి కట్టెలను తెచ్చాను, వెంటనే తీసుకొని వెళ్ళాలి, నా బుర్ర మీద పెట్టుకొని వెళ్తున్నాను, బట్ ఇంత ఎండ ఉంది కదా, బాగా అలసిపోయాను, వెంటనే కింద పడిపోయినా నేను. భగవంతుడా నాకు కొంచెం ఏమైనా చేస్తావా, ఏం చేయాలి, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, అడుగు అనేసి. వెంటనే వృద్ధురాలు చెప్తుంది అనమాట, ఆ కింద పడిపోయిన కట్టలని నా భుజం మీద పెడతావా అనేసి. వెంటనే ప్రభుపాద వారు చెప్తారు, భగవంతుడే వచ్చి అడిగినా సరే మనం ఏం అడగాలి కూడా మనకు తెలియదు అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఆ ఆశ, ఆ కోరిక అనేది అలాగే ఉంటుంది. ఏమి అడగాలి, ఏమి అడగకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, జీవితం యొక్క లక్ష్యం ఏంటి ఎవరికి తెలియదు. మన జీవితం యొక్క లక్ష్యం ఏమనుకుంటున్నాం అంటే ఈ జీవితం ప్రపంచంలో నేను అలాగే స్థిరపడిపోయి ఉండాలి అనేసి. అందుకే ఫస్ట్ బలహీనత ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్నది ఈ ఆశ, కోరిక. ఆ రెండో బలహీనత వచ్చేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు, నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని ఈ ప్రపంచంలో అనేసి. నేను చాలా ముఖ్యం, నేను లేను అని అంటే మొత్తం సమాజం ఆగిపోతుంది. నేను లేను అని అంటే మొత్తం దేశం ఆగిపోతుంది. నేను లేను అని అంటే నా కంపెనీ ఆగిపోతుంది. నేను లేను అని అంటే మా కుటుంబం కూడా ఆగిపోతుంది. నేను లేకపోతే ఎలాగా కంపెనీకి వెళ్ళాలి, రోజుకి కంపెనీకి వెళ్ళలేదంటే ఎలాగ, అక్కడ చాలా ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి, ఇది చేయాలి అది చేయాలి. ఇంట్లో నేను లేనంటే ఏమవుతుంది, నేను లేనంటే ఇంక మొత్తం ప్రపంచం అంతా ఆగిపోతుందే. అలాగే మహాత్మా గాంధీ కూడా అనుకున్నారనమాట. మనకు ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పుడు కూడా ఆయన అలాగ అనుకున్నారు. ఏమని అనుకున్నారు, నేను ఉండాలి కంపల్సరీగా, లేదంటే మొత్తం దేశ భవిష్యత్తు ఏమవుతుంది, నేనే కదా చూసుకోవాలా, నేను ఇదంతా నా బాధ్యత, మొత్తం దేశం అంతా పోతుందే, ఇరాకులు చూసుకోవాలి కదా అని మహాత్మా గాంధీ కూడా అలాగే అనుకున్నారంట. కానీ ఏమైంది, తర్వాత మహాత్మా గాంధీ వెళ్ళిపోయారు, కానీ దేశం ఇంకా నడుస్తూనే ఉంది. అంతలాంటి మహాత్మా గాంధీ ఆయన కూడా అనుకున్నారు, నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని అనేసి. ఈ రెండు బలహీనతలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్నాయన్నమాట. నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని, మళ్ళీ ఆ ఆశలు, ఆ కోరికలు చాలా ఉంటాయి, ఎన్నెన్నో ఆశలు. అలాగే ఇటీవల ఏమైంది, జస్ట్ 2 రోజుల క్రిందటే చాలా ముఖ్యమైన వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు ఫ్లైట్లో. అండ్ ఫ్లైట్లో ప్రయాణం చేయగానే కిందకు వచ్చాడనమాట. జస్ట్ ల్యాండింగ్ అవుతుంది ఎయిర్పోర్ట్లో,
స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట ఆయనకి. చాలా పెద్ద రాజకీయ నాయకుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మొత్తం ఆ రాష్ట్రం అంతా ఆయన చేతిలో ఉంది. జస్ట్ ఆయన వచ్చేసి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారనమాట ఆ ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు. ఆ ఫ్లైట్ వచ్చి అలా ల్యాండ్ అవుతుంది, జస్ట్ ల్యాండ్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ ఫ్లైట్లో ఉన్న అటెండెంట్స్, క్రూస్, పైలట్స్ కానీ కో పైలట్ వాళ్ళందరూ చాలా సంతోషం ల్యాండ్ అయిపోతుంది అనేసి. ఆ కో పైలట్ వచ్చి ఒక మెసేజ్ కూడా పెట్టారనమాట ఫ్యామిలీ మెంబర్స్కి, నేను వచ్చేసాను, గుడ్ మార్నింగ్ అనేసి. జస్ట్ ల్యాండ్ అయిందనమాట. అలాగా ఆ రన్వేలో ల్యాండ్ అవ్వగానే జస్ట్ 7 seconds. 7 seconds అంటే ఏంటి? 7 సెకండ్లు. అంటే 1 2 3 4 5 6 7 ఫ్లైట్ ఎలా దిగింది రన్వేలో, మొత్తం అంతా క్రాష్. 7 సెకండ్లు మొత్తం అంతా బూడిదైపోయింది అనమాట. నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని, ఇప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చాను, మొత్తం అంతా నేను చూసుకోవాలి. నో సార్, ఆ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే. సో అందుకని ఈ 2 బలహీనతలు ఎవరికైతే ఉన్నాయో, ఈ బలహీనతల వల్ల, ఈ వీక్నెస్ వల్ల మనం వచ్చేసి ఆ మోహమాయలో పడిపోతున్నాం అనమాట. అది ఈరోజు మనం చర్చించిన ఇది వర్స్ అనమాట, ఈ శ్లోకం. అది ఇక్కడ కలిపురుషుడు వచ్చేసి నేను ఎలాగోలాగా మొత్తం అందరినీ ఇక్కడ భ్రాంతిలో పెట్టాలి, ఈ ప్రపంచంలో అందరినీ, అదే నా బాధ్యత అని కలిపురుషుడు అనుకుంటున్నాడు. ఎలా పెట్టాలి అప్పుడు మొత్తం ఈ 4 సూచనలు చెప్పారనమాట. ఏంటో 4 సూచనలు చెప్పండి. 4 అది మనం పాటించాలి. జూదం ఆడకూడదు, తర్వాత దాంతోపాటు ఈ 4 సరిపోదంట ఆయనకి, కలిపురుషుడికి. మరి ఇంకేం కావాలి? బంగారంలో కూడా ఉంటాను నేను అనేసి. బంగారం అని అంటే మనకు సదుపాయాలు అనమాట. బంగారం వచ్చేసి మనం చూస్తాం, చాలా బంగారం కొంటాం అవన్నీ. హిరణ్యకశిపు హిరణ్య అంటే బంగారం, గోల్డ్. కశిపు అంటే సాఫ్ట్ బెడ్ అన్నమాట. అంటే ఫుల్గా ఆ బంగారంతో బాగా నేను ఎంజాయ్ చేయొచ్చు అనేసి హిరణ్యకశిపు మెంటాలిటీ. కలియుగంలో ప్రతి ఒక్కరికి ఈ ఒక మెంటాలిటీ, ఒక మనస్తత్వం ఉంటుందన్నమాట. అందుకనేసే కలిపురుషుడు చాలా ఇంటెలిజెంట్గా చెప్పాడు పరీక్షిత్ మహారాజ్, నేను కూడా మీ సామ్రాజ్యంలో ఉన్నాను, నాకు ఏదో ఒక ప్లేస్ అవ్వచ్చు కదా, ధర్మం అని చెప్తున్నావు ఆల్రెడీ, ఇప్పుడు నువ్వు నాకు ప్లేస్ అని అంటే అప్పుడు ఏం చెప్పారు? ఓకే, 4 ప్లేసుల్లో నువ్వు ఉండొచ్చు. దాంతోపాటు ఇంకోటి కూడా అడిగారనమాట, బంగారంతో కూడా ఉంటాను అని పరీక్షిత్ మహారాజ్ చెప్పాడు. ఓకే, అందుకే ఎక్కడైతే బంగారం కానీ ఇవన్నీ 4 ప్రామీకరమైనవి ఉంటాయో అక్కడ అసత్యం, మదం, జంతుహింస, వ్యభిచారములు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయన్నమాట అని చెప్తున్నారు ఇప్పుడు ప్రభుపాదుల వారు భాష్యంలో. అంటే ఇప్పుడు చూసారు మనం 2 వీక్నెస్, ఆ 2 బలహీనతలు చూసుకున్నాం. ఫస్ట్ ఏంటది? చాలా ఎక్కువ ఆశ. ఆ వృద్ధురాలు ఇంకా అనుకుంటుంది, నేను ఇంకా ఎక్కడ ఉండిపోవాలి, భగవంతుడా ఎందుకు ఇక్కడ నాకు ఇక్కడ భుజం మీద పెట్టేసాయి అనేసి, ఇక్కడే ఉండిపోతాను నేను శాశ్వతంగా. ఇంకొక సెకండ్ ఏంటి వచ్చేసి, రెండవది నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని అనేసి. కానీ మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారనమాట, అహని భూతాని గచ్చంతే యమాలయం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెకండ్లో చాలామంది చనిపోతున్నారు మొత్తం ప్రపంచం అంతగా. ఒక 1 అవర్లో, ఒక గంటలో 1,000 మంది చనిపోతున్నారనమాట. కానీ మనందరూ అనుకుంటాం నేను ఇక్కడే ఉంటాను శాశ్వతంగా అనేసి. ఈ మొత్తం ప్రపంచం అంతా అందరూ అనుకుంటున్నారు అలాగే. కానీ ఇక్కడ ఈ శాస్త్రికల్లో మనం ప్రభుపాదుల వారు ఎప్పుడైతే బుక్స్ చదువుతామో, మనం పుస్తకాలు చదివినప్పుడు మనకు తెలుస్తుందన్నమాట, మనం అందరం ఈ సైకిల్లో ఉండిపోయేమేలాగా. అసలు నేను ఇక్కడ శాశ్వతం కాదు, నేను ఈ శరీరమే కాదు, నేను శరీరంలో ఉన్న ఆత్మని, నన్ను ఎవరు చంపలేరు. ఇటీవల ఒకసారి నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బంధువుల ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ బంధువులు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం అంటే ఫస్ట్ వచ్చేసి మనీ ప్రాబ్లం, డబ్బు కావాలి, డబ్బు. ఎందుకవని కాదు, డబ్బు కావాలి, కానీ డబ్బే శాశ్వతం కాదు, ఆ డబ్బే లక్ష్యం కాదు. కానీ ఆ డబ్బు ఎలా సంపాదించాలో కూడా వాళ్ళకి తెలియదు.
కృష్ణ చెప్తున్నారు, ఓకే నీకు డబ్బు కావాలంటే ఇది కూడా ఒక వే ఉంది. ఆ లక్ష్మి వచ్చేసి లక్ష్మీపతి ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక లక్ష్మి ఉంటుంది. అది ఎంత చెప్పిన వాళ్ళకి అసలు వెక్కదనమాట. అందుకే లక్ష్మీపతి దాన్ని కూడా చంచలపతి అని కూడా అంటారనమాట. లక్ష్మి వచ్చి చంచల అంటే ఒక స్థానంలో ఉండదు, అలా కదులుతూనే ఉంటుంది. ఆ చంచలపతి ఆయన యొక్క భర్త పతి వచ్చేసి కృష్ణ, విష్ణు. ఎప్పుడైతే విష్ణు ఆరాధన, విష్ణు నామస్మరణ మనం చేస్తామో అప్పుడే మనకు లక్ష్మి కూడా కటాక్షం వస్తుంది. కానీ ఇవన్నీ ఎన్ని రహస్యాలు ఉన్నా సరే మనుషులకు అసలు టైం ఉండదు. ఎందుకంటే ఆ కట్టెలన్నీ మోయాలి కదా, ఎక్కడొకటి పెట్టాలి, ఇక్కడొకటి పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి. జపం చేయాలంటే అసలు టైమే లేదు జపం చేయడానికి. భగవద్గీత అంటే భగవద్గీత చాలా టైం ఉంది ప్రభుజీ, ఉదయం త్వరగా లేవాలంటే అస్సలు లేవడం కుదరదు, చాలా కష్టం. మరి ఏం చేస్తాం అంటే మొబైల్ చూసుకుని అలా ఉంటాం. ఒక ఉదాహరణ చెప్పారు ఏంటంటే, ఒక ఆయన వచ్చేసి చాలా కంజ్యూస్ ఆయన అనమాట. ఎందుకంటే అసలు మనీ ఉన్నా సరే ఏం అసలు అలాగే ఉంచుకుంటే దాచిపెట్టి ఎంత పిసినారాడంటే అసలు బయటకు కూడా వెళ్ళడు. బయటకు వెళ్తే అన్ని డబ్బులన్నీ సంపాదించాలి, మొత్తం అంతా పోతుంది అనేసి అసలు. కానీ ఆయనకి ఏది నచ్చితే చేసేస్తాడనమాట. ఆ పిసినారాడికి ఒక ఐడియా వచ్చిందనమాట. ఏం ఐడియా వచ్చింది? ఒక పెద్ద ఏనుగుని తీసుకొని వచ్చాడు పిసినారాడు. చాలా పెద్ద ఏనుగు, ఎంత పెద్ద, చాలా పెద్దది. ఎంత పెద్ద ఏనుగు తీసుకొని వచ్చాడు. ఒక చేతిలో ఒక సూదిని కూడా తీసుకొని వచ్చాడు అన్నమాట. ఏం చేశాడు ఇప్పుడు? ఆ ఏనుగునికి ఒక ఐడియా వచ్చిందనమాట. ఆ ఏనుగుని తీసుకొని వచ్చి ఈ సూదిలో మనం దూర్చచ్చు అనేసి. చాలా మంచి ఐడియా కదా, ఎవరైనా చేస్తారా? సూదిలో పెట్టచ్చు మనం అనేసి చాలా మంచి ఐడియా వచ్చిందనమాట. ఆయన తీసుకున్నాడు పెద్ద ఏనుగు, ఆ సూది కన్నంలో ఉంది. ఫస్ట్ ఆ ఏనుగు తొండం దూచాడన్నమాట. స్లోగా వెళ్ళట్లేదు, కానీ చాలా బలంగా దూచాడు. వెళ్ళిపోయింది మొత్తం అంతా, తొండం అంతా వెళ్ళిపోయింది. దాని తర్వాత మొహం ఉంది, ఆ ముఖం కూడా కొంచెం గట్టిగా దురిస్తే ఆ సూదిలో ముఖం కూడా వెళ్ళిపోయింది అనమాట. తొండం వెళ్ళిపోయింది, ముఖం వెళ్ళిపోయింది, మొత్తం పెద్ద శరీరం ఉందన్నమాట ఇప్పుడు బాడీ. ఆ బాడీని కూడా ఇప్పుడు మనం దూర్చాలి అనేసి అక్కడ గట్టిగా దూచి గట్టిగా పుష్ చేయగానే బాడీ కూడా వెళ్ళిపోయింది అనమాట లోనికి. తొండం, ముఖం, బాడీ అంతా వెళ్ళిపోయింది. దాని తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇంత చేసిన తర్వాత ఒక తోక ఉందన్నమాట. ఆ తోకని అలాగా పుష్ చేస్తుంటే తోక వెళ్ళట్లేదు అనమాట. ఏమైంది అనంటే తోక వచ్చేసి స్టక్ అయిపోయింది అని అంటున్నాను అనమాట. అరే మొత్తం శరీరం అంతా వెళ్ళిపోయింది, తోక ఎలా స్టక్ అయిపోయింది? దీనికి అర్థం ఏంటనంటే, టెంపుల్కి రండి, నువ్వు ప్రభు టైమే అసలు లేదు మా దగ్గర, జపం చేయండి ప్రభు తోక ఉండిపోయింది ఇక్కడ ఎలాగా, ఏదైనా సేవ్ చేయండి, అస్సలు టైం లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆంధ్రాలో చూశాను, మొత్తం మార్నింగ్ నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్గా మొత్తం అన్ని ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవి అవి అవే చర్చలు. ఇంకొక లోక జ్ఞానం అసలు ఏంటో తెలియదు. ఇదే చేయాలి, ఇదే మన ఒక లక్ష్యం అనుకున్న వృద్ధురాల్లాగే అదే లక్ష్యం అనేసి. కానీ అది లక్ష్యం కాదు. ఇంకా జపం చేయడానికి అసలు టైం ఉండదు. భగవద్గీత అయితే ఇంకా మొత్తం అది ఒక కళ అనమాట. అది భగవద్గీత అయితే ఒక 5 నిమిషాలు అయితే నాకు టైం ఉండదు, కానీ నాకు ఏది కావాలో మొత్తం చేసుకోవచ్చు అనమాట. నాకు ఇప్పుడు ఆ తొండం కానీ ఏదైనా మనం దూర్చాలంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది, కానీ తోక మాత్రం ఉండిపోతుంది. ప్రభు ఎప్పుడైతే మీరు పిలుస్తారో, ఎప్పుడైతే మీరు చెప్తారో జపం చేయమని, అప్పుడే చూడండి ఇంత టైం, ఎలాగ టైం ఉంది, మాకు టైమే లేదు అసలు. సో మొత్తం ఇదంతా ఈ లైఫ్ వచ్చేసి ఒక పెద్ద డ్రామా అనమాట. ఏం డ్రామా? ఒక పెద్ద భ్రమ. ఆ భ్రమలో ప్రతి ఒక్కరు ఉన్నారు. నేను కూడా శాశ్వత భ్రమలో అనుకొని అందరూ అనుకుంటున్నారు. ఈ బలహీనతలు ఎవరూ తెలియటం లేదు. అహని భూతాని గచ్చంతే యమాలయం శేష స్థావరమిచ్చంతి.
ప్రతి ఒక్కరు ప్రతి నిమిషం చనిపోతున్నారు. నాకు పరమ లక్ష్యం ఏంటి? ఏం చేయాలి? ఈ బలహీనతలు వెనకనే వెళ్ళాలి నేను. ఇంకా ఏదైనా సద్ధర్మం ఉందా? నేనేం పాటించాలి? అలాంటివి తెలియదు. సో దాంతోపాటు ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దాని తర్వాత ఒక చిన్న స్మాల్ అంటే ఒక 5 years కిడ్ అలాగ వచ్చారనమాట. అని రాగానే వాళ్ళొక పెద్ద ఒక పాపులర్ తెలుగు సాంగ్ వేశారు. వెంటనే చిన్న పాప కుర్చీలో కూర్చుంది, వెంటనే జంప్ చేసి ఫుల్గా డ్యాన్స్ అనమాట. ఫుల్గా ఇటు అటు మూమెంట్స్, ఐ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్, ఎగ్జాక్ట్ డిటో కాపీ. ఆ డ్యాన్స్ చేసి 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 చేయగానే ఏమైంది? దాని తర్వాత అక్కడ టీవీలో వస్తుంది, అది కూడా వాళ్ళు కూడా కరెక్ట్ డ్రెస్ ఏం పెట్టరు. మొత్తం చిన్నప్పటి నుంచి అదే నేర్చుకుని అదే లైఫ్ అనుకుంటున్నారు. సో అది లైఫ్ కాదే. కానీ అప్పుడు మనం చెప్తే ఒకసారి జపం చేయండి. జపం అంటే ఎవరు చేస్తారు? అసలు రుచే లేదు జపం చేయడానికి. అలా టైం వెళ్తున్నాయి 2 రోజులు, 3 రోజులు, 1 నెల, సంవత్సరాలు మనం తుప్పు పడిపోతున్నాం అనమాట. ఇది కలియుగం యొక్క ప్రభావం. ఇది మాత్రం ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా కలిపురుషుడు పరీక్షిత మానేసి 5 స్థానంలో ఉంటాను. ఆ బంగారం అంటే మనకు సదుపాయాలు అంటే ఎలాంటి అన్ని సదుపాయాలు సక్రమంగా ఉండాలి, నా జీవితం కరెక్ట్గా ఉండాలి. అరే నువ్వు కూడా ఇక్కడ ఉండవు అసలు. ఇక్కడ మనం అందరం కూర్చున్నా ఒక 100 సంవత్సరాల తర్వాత ఎవరో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు వెళ్ళిపోతాం ఎక్కడికైనా. ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి మనకి ఎక్కడికి వెళ్ళామని అంటే ఆ చావు మళ్ళీ తిరిగి బయటికి రాము. ఇక్కడికి అస్సలు రామన్నమాట అసలు. కానీ ఎవరు ఆలోచించట్లేదు. అందుకనే కలియుగం మనకు ఒక శాపం, దాంతోపాటు ఒక వరం అన్నమాట. ఏంటి వరం? ఆ వరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వరం. ఈ కలియుగంలో మనం జన్మ, మృత్యు, జర, వ్యాధి మొత్తం అన్నీ చూడొచ్చు. నేను ఇక్కడ శాశ్వతం కాదా, నేను వెళ్ళిపోతున్నానే, ఈ శరీరంలో నేను ఉండిపోయి ఇదే అనుకుంటున్నాను, నేను మొత్తం అంతా పిల్లలు పెద్దలు మొత్తం అంతా ఇక్కడే ఉండిపోతున్నాను. మహాత్మా గాంధీ కూడా అలాగే అనుకున్నాడు. నాకు కూడా పూర్వజన్మలో చాలామంది ఉన్నారే, స్నేహితులు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నా ధర్మం ఏంటి? ఇక్కడికి వచ్చాను, నేను ఒక శరీరం కాదు, నేను ఒక ఆత్మని, నేనేం చేయాలి? అలాంటి ఆలోచన ఎవరికి ఉండదన్నమాట. 99% ఎవరికి ఉండదు అలాంటి ఆలోచన. అందుకని శ్రీ చైతన్య మహాప్రభు కలియుగంలో మనకు చాలా చాలా మంచి ఉపాయం ఇచ్చారన్నమాట. ఏం చెప్పారంటే, ఎవరైనా ఆధ్యాత్మిక భక్తి పాటిస్తే, వాళ్ళకి ఆధ్యాత్మిక భక్తి పాటించారంటే ఈ యొక్క సదుపాయం ఉండాలి, ఇది రావాలన్నమాట వాళ్ళకి. ఇది కానీ వాళ్ళకి రాలేదని అంటే ఆధ్యాత్మిక పాటించింది అదంతా మొత్తం యూజ్లెస్, ఉపయోగం లేదు. ఏంటే రావాలి? నేను ఆధ్యాత్మికత పాటిస్తున్నాను, స్పిరిచువల్ పాటిస్తున్నాను, అవుట్పుట్ ఏముండాలి? ఏం రావాలి నాకు ఆధ్యాత్మిక పాటిస్తే? ఏం రావాలి? హరే కృష్ణ. ఎవరైనా ఆధ్యాత్మిక పాటించారనంటే ఏం రావాలి వాళ్ళకి లైఫ్లో? ధనం, భక్తి రావాలి, తర్వాత మొబైల్ రావాలి, మంచి భార్య రావాలి, మంచి గుణం రావాలి, ఇంకా మంచి బుద్ధి. ఆధ్యాత్మికత ఎవరైనా పాటించారు అని అంటే, ఇది రాలేదంటే మనం పాటించట్లేదు ఆధ్యాత్మికత. జస్ట్ మనం షో ఆఫ్ మనం ఇచ్చేసి నేను కూడా పాటిస్తున్నాను, నేను కూడా వస్తాను సండే వెళ్ళిపోతున్నాను అనేసి. ఆధ్యాత్మిక పాటించారంటే ఇది బయటకు రావాల్సిందే. అదే చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. చైతన్య మహాప్రభులు వారు చెప్తున్నారు, సార్వభౌమ భట్టాచార్యకి చెప్తున్నారు. సార్వభౌమ భట్టాచార్య కూడా చెప్తారనమాట. చైతన్య మహాప్రభు ఎవరైనా ఈ భక్తి యోగా కానీ ప్రాక్టీస్ చేశారనంటే, సాధారణ భక్తి యోగా, ఇది మాత్రం వాళ్ళకి రావాల్సిందే. ఇది రాలేదంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు కరెక్ట్గా అనేసి. అంటే ఏం చెప్తారంటే, ఒక చాలా మంచి శ్లోకం సార్వభౌమ భట్టాచార్య చెప్తారు. వైరాగ్య విద్య నిజభక్తి యోగా శిక్షార్థమేకం పురుష ప్రణామ. శ్రీ చైతన్య రూప శరీరధారి, శ్రీకృష్ణ చైతన్య శరీరధారి,
ఆ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆ శరీరం కృష్ణుడే, సాక్షాత్ కృష్ణ అవతారమే ఆ చైతన్య మహాప్రభు యొక్క రూపం తీసుకొని మనకు శిక్ష ఇస్తున్నారనమాట. ఇలా చేయాలి, అలా చేయాలనేసి. ఏంటది? వైరాగ్య విద్య నిజ భక్తి యోగా. వైరాగ్య విద్య నిజ భక్తి యోగ. భక్తి యోగ ఎవరైనా పాటించారు అని అంటే వాళ్ళకి వైరాగ్య, డిటాచ్మెంట్, ఏమంటారు తెలుగులో? డిటాచ్మెంట్, అటాచ్మెంట్ అంటే సంబంధం. వైరాగ్యం నుంచి, దాని నుంచి మనకు అసలు బంధమే లేదు. ఆ వైరాగ్యం నుంచి ఒక వైరాగ్యం రావాల్సిందే. రాలేదు అని అంటే ఆ వైరాగ్యం ఎక్కడి నుంచి రావాలి? ఫస్ట్ వచ్చి శరీరం నుంచి మనకు వైరాగ్యం రావాలి. ఈ బంధాల నుంచి మనకు వైరాగ్యం రావాలి. మనం ఎలా ఉండాలని అంటే తామర పువ్వు మీద ఉన్న నీటి బిందుల్లాగా ఉండాలన్నమాట. అలాంటిది మనకు రాలేదని అంటే మళ్ళీ పునరపి జనన పునరపి మరణ. ఇంత పెద్ద డ్రామాలో మొత్తం లైఫ్లోనే మొత్తం అందరూ అలా స్టక్ ఎప్పుడు వైరాగ్యం వస్తుంది? ప్రభుపాదులు చెప్తారనమాట, మనం చనిపోవడం అని అంటే ఏంటి అని. చనిపోవడం అంటే ఎప్పుడైతే మనం చనిపోతున్నామో అప్పుడు మనం కృష్ణ నామ స్మరణ చేయాలి. చాలా మంచి చావు అని అంటే ఏంటి? మన అందరితో చనిపోకూడదనంట. దూరంగా వెళ్ళిపోయి కృష్ణ అని గుర్తుపెట్టుకొని చనిపోవాలి. ఎప్పుడైతే మనం బంధువులతో అందరితో కూర్చొని మనం చనిపోయాము అని అంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అంత లేదు, బంధువులు చాలా మరి భక్తులనంటే అది చాలా చాలా మంచి చావు. వైరాగ్య విద్య నిజభక్తి యోగ శిక్షార్థమేకం పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాభయో వందేహం. దట్ మీన్స్ నేను ఆ ప్రణామాలు చేస్తున్నాను ఎవరికి అని అంటే శ్రీ చైతన్య మహాప్రభుకి వైరాగ్య విద్య రావాలి అనేసి. ఆ శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట, ఈ లైఫ్ మొత్తం అంత ఒక డ్రామాని కట్ చేయాలి మనం. ఒకసారి ఏమైందంటే ఇక్కడ మనం మల్టీవిజన్ థియేటర్లో ఒక డ్రామా చేసామన్నమాట. ఆ డ్రామా చేసినప్పుడు ఒక మొత్తం యూత్ కంటమని చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చేసి మాకు ఒక రోల్ ఉంది. ఆ రోల్ ప్లే ఏంటంటే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్లో ఒక అమ్మాయిలాగా ఉండాలన్నమాట అబ్బాయి. సో అబ్బాయి వెంటనే ఒప్పుకున్నాడు, ఓకే నేను కూడా డ్రెస్ వేసుకుంటాను అమ్మాయిలాగా, నేను కూడా సాంగ్ ఉంది ఆ సాంగ్లో డ్యాన్స్ వేస్తాను. అందరూ ఒప్పుకోవట్లేదు కానీ అబ్బాయి ఒప్పుకున్నాడు. సరే అండి. అబ్బాయి ఒప్పుకోగానే ఏమైంది, మొత్తం అంతా డ్రామా స్టార్ట్ అయింది, సాంగ్ కూడా వచ్చింది, అంత బాగా జరిగింది. మొత్తం అందరు క్లాప్స్ సాంగ్ రాగానే అబ్బాయి కూడా ఫుల్గా అమ్మాయిలాగే నటించాడు అనమాట. ఫుల్గా డ్యాన్స్ కూడా డ్రెస్ వేసుకొని. దాని తర్వాత మొత్తం ఎంవిటీల బాయ్స్ అందరూ చాలా చాలా బాగుందని అన్నారు. సో డ్రామా ఎంత అయిపోయింది, మిగతా వాళ్ళ అబ్బాయిలు అందరూ వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ రిమూవ్ చేస్తున్నారు. కానీ అబ్బాయి ఏం చేశాడు, నేను ఇలాగే ఉంచుకుంటాను డ్రెస్ అనేసి. మరి ఇలాగే ఉంచుకుని ఏం చేస్తాం? ఇలాగే ఉంచుకుని మొత్తం మా అమ్మకి వెళ్ళి చూపిస్తాను, మా నాన్నకి వెళ్ళి చూసి మొత్తం అంతా మా ఫ్రెండ్స్కి వెళ్ళి చూపిస్తాను, చాలా బాగుంది కదా నాకు అని. వెంటనే కార్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం అక్కడ అబ్బాయిలు నవ్వుతారు, అరే ఏంటయ్యా నీకు ఏమైంది అనేసి. అక్కడ కింగ్ యాక్టింగ్ ఎవరైతే చేశారో మొత్తం డ్రెస్ అంతా రిమూవ్ చేశాడు ఆయన. బట్ ఇక్కడ ఎవరైతే డ్యాన్స్ చేశారో అమ్మాయిలాగా మొత్తం అలాగే వెళ్ళిపోయాడు. అందరూ నవ్వుతున్నారు. అరే డ్రామా అయిపోయింది కదా, డ్రామా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డ్రామాని కంటిన్యూ చేయకూడదు. అలాగా తెలివి తక్కువతనం అది. అలాగే మనకు ఒక లైఫ్లో వచ్చేసి ఒక డ్రామా అనమాట. ఆ డ్రామాలో ఇంకొక డ్రామాలు మనం చాలా చాలా పెడతాం, ఇది చేయాలి అది చేయాలి అది ఇది అనేసి. సో అలా ఏమైంది, అలాగే మళ్ళీ ఇంకొక లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఆ మొత్తం అంత డ్రామాలో సేమ్ అదే, ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం అంత మనీ ఇది అంతా చూసుకొని దాని తర్వాత ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి నేను జప ఇంట్రడ్యూస్ చేద్దాం అంటే వెంటనే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఓకే వాళ్ళకి ఒక పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుందన్నమాట. 20 సంవత్సరాల కిందట ఉన్న ఆ పెళ్ళి వీడియో ఓపెన్ చేసి చూద్దాం అనేసి. ఇంకా పెళ్ళి వీడియో ఓపెన్ చేసి చూడగానే మొత్తం అందరూ అక్కడ కూర్చొని అలాగా మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని అలా చూస్తున్నారు అనమాట. నేను అడిగాను, ఓ వీళ్ళిద్దరేనా మీ ఇద్దరేనా పెళ్ళి? అవునవును. ఏమైంది, వాళ్ళందరూ అక్కడ చాలామంది వృద్ధులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేశారు పిలిచిన వాళ్ళందరూ పోయారు. అండ్ దాని తర్వాత ఏమైంది, కొంచెం కళ్ళనీళ్ళు వస్తున్నాయి అనమాట వాళ్ళకి. ఓ ఇలా అయిపోయింది, ఆ ఎమోషన్స్ అనమాట.
అంటే డ్రామాలో ఇంకొక డ్రామా, ఇది లైఫ్ ఒక డ్రామా, ఆ డ్రామాలో ఇంకొక డ్రామా. దాని తర్వాత వచ్చేసి చూడు ఇవన్నీ చేసాం అవి చేసాం, నేను చెప్పాను నాకు ఈ సారే కావాలని చెప్పాను, చూడు ఆ సారీనే ఉంది కదా. దాని తర్వాత వచ్చేసి ఆ అబ్బాయి కూడా అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు చాలా పెద్ద మనిషి అయ్యాడు ఆయన. ఇప్పుడు ఆయన కరెక్టే నాకు అదే కావాలి అనేసి దాన్ని సైలెంట్గా అయిపోయి చాలా సీరియస్ మూవీ అనమాట, సీరియస్. వెంటనే క్లాప్ చేసి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ, మొత్తం కన్నీళ్ళు పెట్టేసి. ఆ డ్రామా అంటే ఒక పెద్దది, ఒక అసత్యమైన లైఫ్ అన్నమాట. మొత్తం ఏడవడానికి టైం ఉంటుంది అవన్నీ చూసుకొని. అక్కడ ప్రతి ఒక్కరు చనిపోయారు, తర్వాత నీదే. కానీ అర్థం తెలియట్లేదే, నేను శాశ్వతంగా ఉండిపోతాను. ఎవరు లేరు అక్కడ, వాళ్ళు 2 ఉన్నారు అంతే. ఆ 2 ఇప్పుడు చూసుకుని అలాగ ఏమని అడిగితే జీవితం అంటే ఇదే కదా, చావు వస్తుంది, ఏదో ఒకటి చేయాలి. అలా కాదు, జీవితం ఒక లక్ష్యం అనేది ఉంది. ఆ లక్ష్యం చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఈ కలి ప్రభావం ఫుల్గా అందరి మీద ఉంది, మనం దాని నుంచి బయటపడాలి. ఎప్పుడైతే హరినామ స్మరణ చేస్తామో అప్పుడు ఆ కట్టింగ్ చేయడం అవుతుందన్నమాట. కానీ హరినామ స్మరణ చేయడానికి అసలు టైమే ఉండదు, డ్రామా చూడడానికి టైం ఉంటుంది. మళ్ళీ అలాంటి ఇంట్లో ఆ లక్ష్మి అనేది ఉండదు. ఆ లక్ష్మే కాదు, లక్ష్మితో దాంతోపాటు ఇంకా ఎక్కువ ఉంటుంటే మొత్తం శరీరంలో వ్యామోహాలు ఇంకా ఎక్కువైపోతాయన్నమాట. అది కలియుగ ప్రభావం. కలి అని అంటే ఏంటి? కలి అని అంటే అది ఫుల్గా ఫైట్స్ ఉంటాయన్నమాట ఆ ఇంట్లో. దాని ఒక మీనింగ్, దానికి అర్థం ఏంటంటే కలి అంటే పోట్లాట్లు. ఎక్కడైందా కలి, ఎక్కడుంది కలి? కలి ఎక్కడుంది చెప్పండి? హరే కృష్ణ. బంగారులో మళ్ళీ ఒక 4 దాంట్లో ఉన్నాయి. దాంతోపాటు కలి ఇంకొక ప్లేస్లో ఉందంట. అది చెప్తే మీకు కొంచెం భయపడతారు. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట కలి ఎక్కడుందనేసి. ఎక్కడుంది కలి? హరే కృష్ణ. మొబైల్లో ఉన్నా, బ్రెయిన్లో ఉందా? ప్రతి ఒక్క మనిషిలో ఆ కలి వచ్చేసి ఎక్కడుందంటే, మీరు చూసే ఉంటారు నరసింహావతారం అది మూవీలో. ఆ ప్రహ్లాద్ చాలా స్మాల్ అబ్బాయి వస్తుంటాడు కదా, చిన్న అబ్బాయి, రాగానే కూర్చోపెట్టుకుంటాడు హిరణ్యకశిపు. కూర్చోపెట్టుకుని అడుగుతారనమాట హిరణ్యకశిపు, నాన్న ఏం నేర్చుకున్నావు అనేసి. వెంటనే హిరణ్యకశిపు ఏం చెప్తున్నారు, ప్రహ్లాద్ ఏం చెప్తారు, చాలా చాలా మంచిది శ్లోకం చెప్పారనమాట. అది చెప్పగానే వెంటనే హిరణ్యకశిపుకి చాలా కోపం వచ్చేసి ఆ చిన్న ప్రహ్లాద్ తీసి తోసేస్తాడు, కిక్ చేస్తాడనమాట, తంతాడు. చూసుంటారు కదా మీరు అంతా. మరి ఏం చెప్పాడు ఆ హిరణ్యకశిపుకి? ఎందుకంత కోపం వచ్చింది? ఎందుకు ప్రహ్లాద్ తన్నాడు? కలిపురుషులో ఉన్నాడు హిరణ్యకశిపు. యాక్చువల్గా చెప్తాడనమాట. నిజానికి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, ఏం చెప్తారంటే, ప్రహ్లాద్ మహారాజ్ ఆయన క్వశ్చన్ అడుగుతాడు అనమాట. హిరణ్యకశిపు అడుగుతారు, ఏమయ్యా నేర్చుకున్నావు అని అంటే, ఆ వెంటనే నేను చెప్తాడు ప్రహ్లాద్ మహారాజ్, తత్సాధు మన్యే అసురవర్య దేహినం. తత్సాధు మన్యే అసురవర్య దేహినాం. తత్సాధు మన్యే అసురవర్య దేహిన, అసురవర్య దేహినాం సతా ప్రసంగాం. ఓ అసురవర్య, అసురవర్య అంటే మొత్తం అసురులో పెద్ద చాలా చాలా పెద్ద రాక్షస మా తండ్రి, ఇదే నేను నేర్చుకున్నాను అనేసి. ఏమైనా నేర్చుకున్నావు అని అంటే, తత్సాధు మన్యే అసురవర్య దేహినాం. నువ్వు చాలా పెద్ద రాక్షసుడివి అనుకుంటున్నావు, కానీ ఏమైందనంటే సదా సముద్విగ్న ధ్యాం అసద్గృహాత్. తత్సాధు మన్యే అసురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియాం అసద్గృహాత్. నువ్వు అసద్గృహ, ఆ గృహంలో ఉండిపోయావు. ఉండిపోయి నువ్వు ఆ గృహం ఏంటంటే నీకే మొత్తం ప్రపంచం, నీదే ఇల్లు, నీదే సామ్రాజ్యం, అందరూ నీవు అనుకుంటున్నావు. తత్సాధు మన్యే అసురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియామసద్గృహాత్.
సదా సముద్విగ్న, ఎల్లప్పుడూ అదే. నేను నా శరీరం, నేను నా మైండ్, నేను నా ఫ్యామిలీ, నేను నా సమాజం, నేను 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 ఆ నేను వచ్చేసే రాంగ్ అనమాట, తప్పు. ఆ నేను వచ్చేసి దేహం కాదు, కానీ అందరూ దేహం అనుకుంటున్నారు. ఆ నేను వచ్చేసి రాంగ్. వెంటనే ప్రహ్లాద్ చెప్తున్నాడు, తత్సాధు మన్యే అసురవర్య దేహినం సదా సముద్విగ్న ధ్యాం అసత్గృహాత్. అసత్గృహాత్ అంటే నువ్వు ఒక అసత్ గృహంలో ఉన్నావు. ఇక్కడ ఇది నీది కాదు అసలు. మొత్తం యొక్క బంధువులు, బాధ్యతలు ఇవన్నీ ఏమనుకున్నావన్నీ చేయాలి. కానీ మెయిన్ బాధ్యత, ఫస్ట్ బాధ్యత ఏంటి అని అంటే ఆ కృష్ణుని యొక్క ఆరాధన, ఆ ఆత్మకి పరమాత్మను లింక్ చేయాలి. ఒక డ్రామాలో ఉండి ఇంకొక డ్రామా 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 చాలా డ్రామాలు చేసాం. పునరపి జనన పునరపి మరణ. శంకరాచార్య కూడా చెప్తారు ఈ విధంగా. ఏం చెప్తున్నారు శంకరాచార్య? భజగోవిందం 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 మూఢమతే. మూఢ అంటే ఏంటి? బుద్ధి లేదు, ఫూల్స్. గోవిందాన్ని వర్షిప్ చేయి, గోవిందాన్ని వర్షిప్ చేయి. కానీ చిన్నపిల్లలందరికీ ఏవేవో చూపిస్తారు అన్నమాట, సాంగ్స్ అని వాళ్ళు నేర్చుకుంటారు. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఈ మ్యాన్, ఆ మ్యాన్. అది కృష్ణ ఇవ్వచ్చు కదా, చైతన్య మహాప్రభు ఇవ్వచ్చు కదా, లేదు. తత్సాధు మన్యే అసురవర్య దేహినాం సదా సముద్విగ్న ధ్యాం అసద్గృహాత్. అసద్గృహంలో ఉన్నావు నువ్వు నాన్న అని తండ్రి ప్రహ్లాద్ చెప్తాడు హిరణ్యకశిపుకి. ఎందుకలా అసద్గృహంలో ఉన్నావు? తత్సాధు మన్యే అసురవర్య దేహినాం సదా సముద్విగ్న ధ్యాం అసద్గృహాత్. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు సలహా ఇస్తున్నాడు అనమాట. ఏం సలహా? చాలా మంచి సలహా. పాటిస్తారా మీరు? హరే కృష్ణ. హిరణ్యకశిపు కోపం వచ్చింది, వెంటనే తన్నాడు, నాకేం చెప్తున్నావు అనేసి. ఆ సలహా ఇప్పుడు చెప్తున్నారనమాట. తత్సాధు మన్యే అసురవర్య దేహినాం సదా సముద్విగ్న ధ్యామసద్గృహాన్ హిత్వాత్వపాతం గృహమాంధకూపం. హిత్వాత్వపాతం గృహమంధకూపం. ఎవరైనా ఆ గృహం అంధకూపం, అంధకూపం అంటే ఆ గృహంలో ఎవరైతే పడతారో అది ఒక చాలా లోతుగా ఉన్న బావి అన్నమాట. లోతుగా ఉన్న బావి అంటే అది మనం అరణ్యంలో ఎక్కడైతే బావి ఉంటుందో అది చూపించదన్నమాట. బావి చెట్లు అవన్నీ అవి ఉంటాయి. మనం నడుస్తూ వెళ్తే కిందకి వెళ్ళిపోవడమే. దాని తర్వాత కిందకి లోనకి దిగిన తర్వాత హరే కృష్ణ హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి ఎవరికి వినబడం అవ్వదు. చాలా చాలా కష్టం. ఎంత అరిచినా సరే ఎప్పుడైతే ఆ అంధకూపంలో ఆ బావిలో పడతారో అది చావుతో సమానం. అంతే, ఇంకా అయిపోయింది ఆయన. తత్సాధు మన్య అసురవర్య దేహినాం ధ్యాం అసద్గృహాత్ హిత్వాత్వపాతం గృహమాంధకూపం. ఆ కూపంలో పడిన తర్వాత అంతే. దాని తర్వాత డ్రామా ఆఫ్టర్ డ్రామా, డ్రామా తర్వాత అది డ్రామాలు చూసుకోవడమే. ఆ శరీరాన్ని బాగా చూసుకోవడమే. ఆత్మను చూసుకోవచ్చు కదా, ఆ పరమాత్మ ఎక్కడున్నాడు, లింక్ ఎక్కడుంది, ఆ కలి ప్రభావం అలా జరుగుతుంది. కానీ ఇదన్నీ శాశ్వతం, కానీ ఎవరు ఉండరు. అహని భూత అని అలాంటి ఆలోచనలే రావు అనమాట. ఆ లక్ష్యం ఏంటి, అలాంటి ఆలోచనలే రావు. ఎందుకు ఇక్కడికి వచ్చాను నేను, ఏం చేయాలి? తత్సాధు మన్యసురవరే దేహినాం హిత్వాత్వపాతం గృహమంధకూపం. ఇప్పుడు సలహా చెప్తున్నారు అనమాట. వనం గతో యద్ హరిమాశ్రమేయాత్. వెంటనే నువ్వు వనం అని అంటే ఏంటి? బృందావనకి వెళ్ళిపో. వెళ్ళి ఏం చేయాలి? ఐస్ క్రీమ్ తినాలి. బృందానికి వెళ్ళి హరిమాశ్రమేయత్, ఆ హరి యొక్క పాదాల దగ్గర మనం శరణ్ తీసుకోవాలి. చెప్పగానే వెంటనే హిరణ్యకశిపు ఒకటి తన్నాడు అనమాట. దాని తర్వాత ఏమైంది మీకు తెలుసు. నరసింహ వచ్చి ఏం చేశాడు హిరణ్యకశిపు అంటే, ఇక్కడ హిరణ్యకశిపు ప్రహ్లాద్ మనకి ఏం చెప్తున్నారని అంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచాలు చేయకూడదు అని కాదు. ఆ కలియుగ ప్రభావం ఏంటి అంటే, భగవంతుని లేని గృహం అంతా కూపం. భగవంతుని యొక్క నామస్మరణ లేని గృహం అంతా కూపం, లోతుగా ఉన్న బావి.
భగవద్గీత లేని ఇల్లు అది గృహమంద కూపం, భక్తులు లేని ఇల్లు గృహమంద కూపం, సంకీర్తన లేని ఇల్లు గృహమంద కూపం, ప్రసాదం లేని ఇల్లు గృహమంద కూపం. ఇప్పుడు ఆయన చాలా చాలా పెద్ద ఆయన చనిపోయాడు ఆ ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చేసి, అందరూ కూడా వెళ్ళాల్సిందే. కానీ నేను కృష్ణుని యొక్క సంబంధం బాగా ఏర్పాటు చేసుకున్నానా, నామంతో సంబంధం పెట్టుకున్నానా, ఇవన్నీ మనం ఆలోచించాలి. లేదు అని అంటే ఈ యొక్క జీవితం అగైన్ మళ్ళీ మనం చాలా మిస్టేక్ చేసి చాలా చాలా తప్పులు చేసి మళ్ళీ ఇక్కడ మనం పడిపోయి పాపాలు చేసి 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 మనం పోరాట పడుతున్నాం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు చెప్తారు ఒక లెక్చర్లో, ఎందుకు ప్రతి ఒక్కరు బాగా కష్టాలు పడుతున్నారు, భౌతిక కష్టాలు పడతారు, ఆధ్యాత్మిక కష్టాలు పడతారు. ఎందుకయ్యా పడతారనంటే ప్రభుపాదులు చెప్తారు, ఎందుకనంటే వాళ్ళకి ఉన్న కర్మ ప్రకారం వాళ్ళు చేసిన పాప కర్మ వల్ల చాలా చాలా పాపాలు చేశారు, అందుకనే వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి ఇక్కడ. మరి పాపాలు ఎందుకు చేస్తున్నారు అని అంటే అజ్ఞానం వల్ల పాపాలు చేస్తున్నారు అనమాట. మరి అజ్ఞానం నుంచి ఎలా బయటపడాలి అని అంటే జ్ఞానం రావాల్సిందే. ఆ జ్ఞానం లేదు అని అంటే మనం ఇక్కడే ఉంటాం, అన్ని శాశ్వతం అనుకుంటాం. కళ్ళు తెరిచి చూడాలన్నమాట. కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుంది. అందరూ వెళ్ళిపోతున్నారే, అరే నేను ఎందుకుంటాను ఇక్కడ, ఏం చేయాలి? హరిమాశ్రమేయత్, ఈ అందకోపంలోనే ఉండకూడదు, నువ్వు వెళ్ళిపోవాలి అనేసి. మళ్ళీ వెంటనే ప్రహ్లాద్ మరి చెప్తున్నారు ఇంకొక చాలా చాలా మంచి విషయం మనందరికీ. మరి ఇప్పుడు హరిమాశ్రమేయత్, ఆ హరి యొక్క పాద చరణాలు మనకు కావాలి అంటే ఏం చేయాలి? భగవద్ నామస్మరణ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఆ రాజకీయ నాయకులు కానీ చాలా ప్రభావితమైన మనుషులు కానీ ఎవ్వరూ కృష్ణ ఆ యొక్క నామం వాళ్ళ నోటి మీద రాదు అన్నమాట. ఈ గృహమంద కోపంలో ఉన్న వాళ్ళు కూడా నోటి మీద ఆ నామం రాదు. అరే నువ్వు సంతోషంగా ఉండాలి కదా, నామస్మరణ చేయు. నీకు లక్ష్మీ కావాలి, డబ్బులు కావాలి, అట్లా నామస్మరణ చేయు. నీ ప్రాబ్లమ్స్ పోతాయి, నామస్మరణ చేయు. లేదు మించాం మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు డ్రామా, లైఫ్ డ్రామా, మొబైల్ డ్రామా, సీరియల్స్ డ్రామా, ఇరుగుంటోళ్ళు పొరుగుంటోళ్ళు డ్రామా, వాళ్ళు చెప్పారు అనేసి డ్రామాలో లైఫ్ అంతా అయిపోతుంది. మరి ప్రహ్లాద్ చెప్తున్నారు ఇది ఒక్కటి చేయను అని. ఎందుకు వీళ్ళందరూ డ్రామా నుంచి బయటపడట్లేదు అనేసి ప్రహ్లాద్ చెప్తున్నారన్నమాట. ప్రహ్లాద్ మహారాజు ఒక సొల్యూషన్ కూడా చెప్తున్నారు, ఒక పరిష్కారం. ఇది కానీ చేస్తే మనం ఆ డ్రామా నుంచి బయటపడచ్చు, మొత్తాన్ని కృష్ణ సమకూరుస్తారు. మరి ఏం చేయాలని అంటే, ఎప్పుడైతే ఈ యొక్క ప్రతి ఒక్క నాయకులు చాలా 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 పెద్దవాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క పని చేస్తారో అప్పుడే వాళ్ళు ఈ పెద్ద డ్రామా నుంచి బయటపడచ్చు అనమాట. మరి ఏం చేయాలి? ఆ భగవన్ నామస్మరణ రుచి వస్తుందా? రాదు వాళ్ళకి. భగవద్గీత రుచి వస్తుందా? రాలంట. అలాగే గృహమంద కోపలు అలాగే ఉండి 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 అయిపోతుంది. ఇది వచ్చేసి ఫ్రాగ్ని ఏమంటారు, కప్ప వచ్చేసి ఒక గ్లాస్లో ఉందన్నమాట, అలాగే వాటర్లో ఉంది. నైస్, చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. కింద నుంచి ఎవరొకరు ఫైర్ పెడుతున్నారనమాట. ఫైర్ పట్టగానే ఇది వింటర్ సీజన్ కదా, చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ, చాలా శీతాకాలం. ఇంకా కొంచెం చాలా చాలా బాగుంది. ఇలా కొంచెం మూవ్ అవుతుంది కప్ప అలాగా. దాంతో ఆ ఫైర్ వచ్చేసి అగ్గి వచ్చేసి అలా వస్తుంది. మళ్ళీ కప్ప ఇంకా కొంచెం బాగానే ఉంది. ఓ చాలా బాగుంది. దాని తర్వాత అలాగా అగ్గి వచ్చేసి అలా రాగానే కొంచెం పెయిన్ లాగా వస్తుంది అనమాట, నొప్పి అంతా, చర్మం ఊడిపోవడం. బట్ కప్పు వచ్చేసి అలాగే అడ్జస్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఆ ఫైర్ వచ్చేసి అగ్గి వచ్చేసి ఇంకా ఎక్కువ అయిపోయింది. వెంటనే ఆ కప్ప ఆ లోనే చనిపోయింది. కానీ బయటికి జంప్ చేయలేదు. అది ప్రాబ్లం ఇక్కడ. గృహమంద కోపం అంటే ఇక్కడే ఉండిపోతాను శాశ్వతం. నాది నా బెంగళూరు, ఇక్కడే ఉంటాను, నా ఇల్లు. అరే నీ ఇల్లు ఉంటుంది, నువ్వు ఉండవు. హరే కృష్ణ. మళ్ళీ ఎక్కడికి వెళ్తావు కూడా తెలీదు. నీ గ్లాస్ ఎక్కడ ఉంటాయి, మొబైల్ ఎక్కడ ఉంటాయి, చెప్పులు ఎక్కడ ఉంటాయి, డ్రెస్ ఎక్కడ ఉంటాయి, అందరూ ఎక్కడ ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అసలు తెలియదు నీకు. అందుకే ఈ భ్రమ నుంచి, ఈ యొక్క మాయా నుంచి, ఈ యొక్క డ్రామా నుంచి బయటపడాలంటే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు,
ఈ యొక్క ఆ రుచి కావాలి, భగవన్నామ రుచి కావాలి, భగవద్గీత రుచి కావాలి, కృష్ణ నామస్మరణ చేయాలి, ప్రసాదమే తినాలి ప్రతిరోజు, అలాంటి రుచి కావాలి అని అంటే ఇది మాత్రం మనం ఫాలో చేయాలి. ఏం చెప్తున్నారు? ఆ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ పెద్ద ప్రభావితమైన మనుషులు కూడా వాళ్ళకి రాదనమాట. వాళ్ళు కూడా గృహమంద గోపంలో ఉంటున్నారు. మరి ఏం చేయాలి పరిష్కారం? ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. ఆ పరిష్కారం ఏంటనంటే, ఎప్పుడైతే మనం ఒక శుద్ధ భక్తుల యొక్క పాదధూళి తీసుకొని మన యొక్క బుర్ర మీద పెడతామో వెంటనే మనకు ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి పరిష్కారం వస్తుందన్నమాట. ఆ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఎప్పుడైతే తీసుకొని ఆయన ఒక పాదధూళి తీసుకొని మన యొక్క శిరం మీద పెట్టాలి, బుర్ర మీద పెట్టాలి, అప్పుడు ఆయన యొక్క లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుందన్నమాట. లేదు అని అంటే ఆ గృహమంద కోపంలో చనిపోవాలి, ఆ ఫ్రాగ్ లాగే, ఆ కప్పలాగే చనిపోవాలి అనమాట. ఆ యొక్క పాదధూళి తీసుకుని, అందుకే మనం చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏంటంటే, ప్రతిరోజు నాకు రుచి ఉందా లేదా, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ప్రోగ్రాం ఉందా లేదా, నామస్మరణ రుచి ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చేస్తాను, రోజుకి ఆ యొక్క శుద్ధ భక్తుడి యొక్క పాదధూళి తీసుకొని నాకు శరీరం మీద పెడతాను. అది చేయడం వల్ల మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి వెంటనే కృష్ణుని యొక్క శరణం దొరుకుతుంది. ఆ యొక్క శుద్ధ భక్తుడు మనకు చాలా చాలా కృపంతో వచ్చారు. ఆయన వచ్చేసి మన స్పిరిచువల్ మాస్టర్ శ్రీల ప్రభుపాద్. సో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యంలో మనం ఎప్పుడైతే మనం తీసుకొని ఆ యొక్క కృప నుంచి మనం తీసుకుంటామో అప్పుడే మనకు భగవన్నామ రుచి కానీ అన్ని రుచులు అన్నీ వస్తాయన్నమాట. లేదు అని అంటే ఈ యొక్క జీవితం కూడా మళ్ళీ వృధా అయిపోతుంది, కప్పలాగా మళ్ళీ మనం చనిపోవడమే. ఎంత మనం సాధించిన చదివి మొత్తం అన్నీ పనికిరాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ కలి యొక్క ప్రభావితం అందరి మీద ఉంది, ఎందుకంటే ఇది కలియుగం అనమాట. ఇది ఒక శాపం, బట్ ఇది కూడా ఒక వరం. ఆ వరం ఏంటంటే మనం చైతన్య మహాప్రభు యొక్క మార్గం పాటించాలి, ప్రభుపాదుల వారి యొక్క ధూళి తీసుకోవాలి, ప్రభుపాద వారు చెప్పిన సూచనలు మనం పాటించాలి. నేను నా ఇంటి కానీ నా శరీరం కానీ మొత్తం అన్ని గృహమందు కూపం చేయను, నేను దాన్ని ఒక దేవాలయంగా మారుస్తాను, నేను కూడా జపం చేయాలి, రోజుకి త్వరగా లేవాలి, ఏమైనా నా నాలుక మీద పెట్టానంటే అది ప్రసాదం మాత్రమే పెడతాను. ఇలాంటివి ఎప్పుడైతే మనం నియమాలు పాటిస్తామో అప్పుడు కలి యొక్క ప్రభావితం ఉండదు. లేదు అని అంటే మనం కలిలో ఉండి మళ్ళీ యొక్క జీవితాన్ని వృధా చేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ చాలా నాకు బంధం ఏర్పడింది ఆ ఇంట్లోనే ఒక బలిలాగా పుడతాను అన్నమాట మళ్ళీ. ఓకేనా? ఆ ఇంట్లోనే మళ్ళీ ఒక కుక్క నక్క బయట ఉండి ఎవరి ఇంట్లోకి రానివారు కూడా, కాక్రోచ్ బొద్దింక ఆ ఇంట్లో కార్నర్లో ఉంటాను అన్నమాట. చాలా బంధం. మా ఇంట్లో 50 లక్షలు రుణం తీసుకొని ఇల్లు కట్టించాను బెంగళూరులో 1 BHK. అంత తీసుకున్న తర్వాత ఇప్పుడు సడన్గా డెత్ వచ్చింది, వెళ్ళిపోయినాయి. ఆ జీవం అలాగే వస్తుంది, ఇంకో సరైన తీసుకుంటుంది. చాలా పాపాలు చేసావు కదా, కుక్క నక్క సంథింగ్ ఏంటో పొద్దు, ఇంకా మళ్ళీ ఆ ఇంటికి వచ్చి ఆ బయట ఉంటాం అన్నమాట. ఇంట్లో డోర్ వేసేస్తా, నీకే నీళ్ళేది. సో ఇంత అటాచ్మెంట్, ఇంత బంధం పెంచుకునే బదులు ఈ తాత్కాలికమైన గురించి బంధం ఎప్పుడు నేను పెంచుకోవాలి, ఎవరికి పెంచుకోవాలంటే ఆ గురువుకి పెంచుకోవాలి, కృష్ణాకి పెంచుకోవాలి బంధం. రోజుకి ఏం చేస్తున్నాను అవన్నీ ఆలోచించాలి. కలి ప్రభావం చాలా చాలా ఉంది. కలియుగంలో ఉన్నాం మనం, సముద్రంలో ఉన్నామనంటే వాటర్ ఎక్కడ, కలియుగంలో ఉన్నామనంటే ఫుల్ కలి ప్రభావమే. మనకి ఎవరు రక్షిస్తారంటే గురువు మాత్రం రక్షిస్తారు, ఆ పాదధూళి మాత్రం మనం రక్షిస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు. చాలా మంచి విషయం నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి కలిపురుషు నుంచి మనం బయటపడాలి అని అంటే గురువు యొక్క ఆశీర్వాదంలో ఉండాలి. ఆ డ్రామా నేను బ్రేక్ చేయాలి ఈ లైఫ్లో. ఎలా బ్రేక్ చేస్తాను? గురువు యొక్క సూచనలు పాటించాలి. లేదనంటే మళ్ళీ టైం అంతా వృధా అయిపోతుంది. ఇంత ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ, శ్రీలా ప్రభుపాదికి, నితాయ్ గౌర ప్రేమానందే. హరే కృష్ణ.